మెగా కుటుంబంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఎప్పటి నుంచో బన్నీ తీరు వివాదాస్పదమవుతుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరిందని అంటున్నారు. మేనమామ పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి సంబంధాలు అంతగా బాలేదని ఫిలిం నగర్ టాక్. ఎన్ని గొడవలున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి పవన్ కు మిగిలిన మెగా హీరోల మాదిరిగా వెన్నుదన్నుగా నిలబడలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జనసేనానికి కానీ ఆయన మద్దతు పలికిన కూటమి కోసం అల్లు అర్జున్ నోరు విప్పలేదు. పవన్ చంద్రబాబులకు బద్ధశత్రువు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ నేత శిల్పా రవిచంద్రన్ కిషోర్ రెడ్డిల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి కొద్ది గంటల్లో సమయం ముగిస్తుందనగా నంద్యాలలో భార్య స్నేహారెడ్డితో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ శిల్పా రవిని గెలిపించాలని కోరారు. బన్నీ ప్రచారం చేసినప్పటికీ ఫలితాల రోజున శిల్పా రవిచంద్ర ఓటమి పాలయ్యారు. ఇక సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిలను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడంపై మెగా డాటర్ నిహారికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. యాంకర్ గా, నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఓటీటీ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తూ వచ్చారు. తాజాగా వంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోలు అనే మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ సాంగ్స్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమిటీ కుర్రోలు టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడగా విలేకరులు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇష్యూని ప్రస్తావించారు. బన్నీని సాయి తేజ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిన విషయం తనకు తెలియదని, అయితే ఎవరి కారణాలు వారికి ఉంటాయని నిహారిక వ్యాఖ్యానిస్తూ తెలివిగా తప్పించుకున్నారు. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్ తో సరిపెట్టాడు తప్పించి వ్యక్తిగతంగా కలవడం గాని, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే మెగా ఫ్యామిలీలోని చిన్న పెద్ద విజయవాడ తరలి వెళ్లారు. ఈ బ్యాచ్ లోనూ అల్లు అర్జున్ ఫ్యామిలీ జాడలేదు. ఎన్నికల్లో ఘన విజయం, ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సెలబ్రేషన్స్ పార్టీకి అల్లు అర్జున్ కుటుంబానికి ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలిం నగర్ టాక్. ఈ పరిణామాల నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బన్నీని ఇకపై తాము ఎలా ట్వీట్ చేస్తామో సాయి తేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరికలు పంపిందా, లేక జరుగుతున్న పరిణామాలతో విసుగుబుట్టి మెగా మేనల్లుడు ఈ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తెలియరాలేదు. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ నుంచి వేరుగా చూడొద్దని వేదిక ద్వారా అభిమానులకు పిలుపునిచ్చిన సాయి తేజే ఇలా చేశారంటే మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ ఎంతగా డిస్టర్బ్ చేశాడోనని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెగా అభిమానులు పుష్ప 2 మూవీపై నెగిటివ్ టాక్ తీసుకువస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అయితే ఇలాంటి క్రమంలోనే సుకుమార్ ఈ వేడి తగ్గే వరకు సినిమాని రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ కి వాయిదా వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో బన్నీ కెరీర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.